వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. ఇక వీడియో విషయానికి వస్తే ఈ వీడియో దివాళీ రోజు మార్నింగ్ అన్నమాట. దివాళీ మండే రోజు అయింది కదా, సో ఆ రోజు షూట్ చేసిన వీడియో ఇది. ముందుగా అందరికి ఐఎమ్ సో సారీ, చాలా లేట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దాదాపు 3-4 మంత్స్ నుంచి హెయిర్ అయితే చాలా విపరీతంగా ఊడిపోతుంది. రీజన్స్ ఏమో తెలియట్లేదు కానీ ఎందుకు ఊడిపోతుందో మాత్రం అస్సలు అర్థమైతలే. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చూసాను. మెంతులు పెరుగు ప్యాక్ చేసి హెయిర్ కి అయితే అప్లై చేసిన, అదైతే ఏం వర్క్ అయినట్టు అనిపించలేదు. రైస్ పౌడర్ కూడా అప్లై చేసిన, బట్ అది కూడా పెద్దగా వర్క్ అయినట్టు అనిపించలే. అంతేకాదండో ఈ కల్లబంద పల్పు కూడా పెట్టినా అది కూడా పెద్దగా పనిచేయలేదు. హెయిర్ పెరగకున్నా పర్లేదు కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా, వర్క్ అయ్యేటి. ఈ మధ్య డైలీ తలస్నానం అవుతుంది, అందుకోసమే లేవగానే ముందుగా నెత్తికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ లలో రెగ్యులర్ గా ఒక కామెంట్ అయితే రిపీట్ గా వస్తుంది. ఏంటంటే, అక్క మీ ఇంటికి ఎందుకు పోవట్లేదు, మీ అన్నయ్య వచ్చాను కదా అయినా ఎందుకు వెళ్ళట్లేదు, ఏమైనా రీజన్స్ ఉన్నాయా లేదంటే ఏమైనా గొడవ జరిగిందా అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. అయినా జనాలు ఇంట్లో ప్రాబ్లమ్స్ కంటే బయట గురించి తెలుసుకోవాలని ఎక్కువగా ఆతృత చూపిస్తా ఉంటారు కదా. ఎనీవే ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను. ప్రీవియస్ షార్ట్స్ లో చెప్పిన కదా మా అత్తమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి అని చెప్పేసి, అది కూడా ఈ దీపావళికే సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి ఇంకా 2-3 రోజులు ఉందనగానే నేను ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసిన. ఐ మీన్ బెడ్షీట్స్ గినక పిండుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అండ్ ఇల్లు బూజు దులుపుకోవడం, సెల్ఫ్ లో మేము వాడే రెగ్యులర్ బట్టలన్నీ కూడా పిండుకోవడానికి నాకు 2-3 డేస్ టైం అయితే పట్టింది అనమాట. ఓవరాల్ నాకు పని అంతా అయిపోయేసరికి మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నా కాబట్టి ఇంకా నాన్ వెజ్ కి సంబంధించిన ఏం పెట్టుకోదు అనమాట. ఆఫ్టర్ నోముల తర్వాత ఏదైనా కూడా. దీవాళికి పిల్లలకి 2 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి. సో ఈ హాలిడేస్ లోనే నా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో వీలుంటే అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళొచ్చేదాన్ని, బట్ నాకు నోముల పని ఉండడం వల్ల ఇంట్లోనే నా పనులు చేసుకోవడమే సరిపోయింది. యాక్చువల్ గా నా ఇంటెన్షన్ ఏంటంటే, సో ఆల్రెడీ మేము అన్ని క్లీన్ చేసుకున్నాం, ఎట్లాగా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మేము వచ్చిన మనీ మా అన్నయ్య నాన్ వెజ్ కనుక తీసుకొస్తాడు, అట్లా ఆల్కహాల్ సంథింగ్ అన్ని పట్టుకొస్తారు కదా. సో మేము అన్ని క్లీన్ చేసుకున్నాక మళ్ళీ అవి ముట్టుకుంటే మంచిగా ఉండదు కదా అనే ఉద్దేశంతో నేను పోదలుచుకోలేదు. నోములు అయిపోయినాక వస్తాను అని చెప్పాను, బట్ మా అమ్మ ఏమన్నదంటే, మీరేమైనా మీ ఇంట్లో వండుకొని తింటాలా, ఇక్కడనే కదా తినేది, మళ్ళీ స్నానం చేసి పోదురులేండి అంది. బట్ నాకెందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. నోములు అంటేనే శివుడు లక్ష్మీదేవికి సంబంధించింది, సో మనం నీట్ గా ఉండాలి కదా. సో అందుకోసమే నా మనసు ఒప్పలేదండి. సో ఇదే అనమాట రీజన్. ఇక మా అమ్మకి అన్నయ్యకి ఫోన్ చేసి మా నోములు అయిపోయినాక 2 రోజులు ఉండిపోతాంలే అని చెప్పిన అన్నట్టు. ఎనీవే మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని. ఆఫ్టర్ నోముల తర్వాత వెళ్తాను అని చెప్పాను. సో మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో మీరు మాత్రం నెగిటివ్ గా అర్థం చేసుకోవద్దు దయచేసి. ఈ వీడియో దివాళీ రోజు మార్నింగ్ షూట్ చేసిన అని చెప్పిన కదా. అసలు పొద్దుగాలనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, తెల్లారితే మళ్ళీ నోములు కదా. కాకపోతే ఇంకెట్లాగో మేము ఇక్కడ ఉంటున్నాం కదా, ఇక్కడ క్లీన్ చేసుకుంది వెళ్ళకుంటే ఎట్లుంటది అని చెప్పేసి ఇంకా మేము పొద్దుగానే లేచి ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను. డోర్ మ్యాట్ తీసుకొచ్చి దాదాపు 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు బాగా మాసిపోయింది, ఒక పక్క చినిగిపోతుంది కూడా. ఇట్లయితే కాదు వేరే పెడదాం అనే ఉద్దేశంతో ఇంకా దాన్ని మొత్తానికే చింపేస్తున్నాను. ఓల్డ్ ది బెడ్షీట్ ఉంది, దాంతో 2 డోర్ కర్టన్స్ అయితే అవి ఓ రోజు వీలు చూసుకొని అవి స్టిచ్ చేయాలి డోర్స్ కి. అండ్ చెత్తబండి రాక కూడా చాలా రోజులు అవుతుంది. చూడండి బత్తే నిండిపోయింది, రోజుదే బత్త నింపుతానం గానీ అది మాత్రం ఇంకా వస్తలేదు. ఇలా అంతా స్టోర్ చేయడం వల్ల దోమలు, ఈగలు, చీమలు, అవి కాక చిన్న బొద్దింకలు కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు చెత్త బయట పడేయడమే బెటర్. యాక్చువల్ గా డే బై డే చెత్త బండి వస్తుంది, బట్ ఎందుకో చాలా డేస్ అయిపోయింది రాక. ఇక చూసి మా బావనే పడేసినమ్మంట. మరి ఏం చేస్తాం రాకపోతే. ప్రజెంట్ మీ వెయిట్ ఎంత ఉన్నారు అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. నా వెయిట్ ప్రస్తుతం అయితే నేను ఎప్పుడు కూడా జోక్కోలేదు అనమాట. మా ఇంట్లో కాంటా లేదు, వెయిట్ మిషన్ కూడా లేదు. అందాజ ప్రకారం అయితే మేబీ ఒక 80+ ఉంటా కావచ్చు అనుకుంటున్నా నేనైతే. అప్పుడెప్పుడో 1 ఇయర్ బ్యాక్ హాస్పిటల్ పోయినా, అంటే నాకు కిడ్నీ పెయిన్ ఉందని చెప్పినా కదా. సో హాస్పిటల్ చెకప్ కు పోయినప్పుడు అక్కడ వెయిట్ చూసుకున్నా ఒక 75 ఏమో ఉన్నా అనుకుంటా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నా అనేది మాత్రం నాకైతే తెలియదు. పొద్దుగాలనే సన్ రైజెస్ మస్తున్నది చూడడానికి అయితే. సాయంత్రం కాగానే చలి పెట్టినట్టు అవుతుంది, బట్ పొద్దున్న దాకా పిచ్చెండలు కొడతాయి. ఈ మధ్య నేనైతే కంటిన్యూస్ గా హోమ్ మేడ్ వెయిట్ లాస్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా. అది కూడా పడి గడుపునే యూజ్ చేయాలి. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వెయిట్ అంటే ఒకేసారి ఇన్ని కేజీలు తగ్గుతారు అని చెప్పడం కంటే కొంచెం బెటర్. స్టమక్ అయితే చాలా ఫ్రీ అవుతుంది. ఒక ఆడవాళ్ళనే కాదు ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నార్మల్ గా లేడీస్ కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్టమక్ వస్తూ ఉంటుంది కదా. సో దాని నుంచి కొంచెం రిలీఫ్ కావాలి అంటే సో ఈ పౌడర్ ఉండాలి అని చెప్తాను నేనైతే. వెయిట్ లాస్
తో పాటు స్టమక్ అంతా ఫ్రీ అయిపోతుంది అనమాట. నేనేమో ఒక స్పూన్ పౌడర్ నవలి మింగి తర్వాత హాట్ వాటర్ తాగుతాను. బట్ ఒకేసారి నవలి మింగలేమండి, ఎందుకంటే ఘాటు ఘాటు కంట నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. నేను అట్లా దవడకేసుకొని కొంచెం కొంచెంగా అలా నములుతా. ఈ లోపు ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటా అన్నట్టు. లేడీస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింతల టైంలో ఈ ఓమ్ అని తింటూ ఉంటారు. మీకు తెలుసో తెలియదు. ఓమతో పాటు ఎల్లిపాయ కూడా తింటారు. ఈ విషయం మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే తిన్నాను మా ఇద్దరు పిల్లలప్పుడు బాలింతల టైంలో. ఓమ తింటే పాలు మంచిగా పడతాయి అంటారు. అండ్ దాంతో పాటు మనకేమైనా లో ఫీవర్ గానీ అండ్ జాండీస్ గానీ సంథింగ్ ఏమైనా ఉంటే ఓమ తినడం వల్ల కొంచెం ఫ్రీ అయ్యిద్ది అనమాట. ఓమను కూడా డైరెక్ట్ నవలి మింగలేమో, మస్తు ఘాటు ఉంటది, అది మీకు తెలుసు కదా. ఇక అదే ప్రాసెస్ లో ఇప్పుడు ఈ హోమ్ మేడ్ వెయిట్ లాస్ పౌడర్ కూడా అలా కొంచెం ఒక స్పూన్ ని దవడకేస్తా, కొంచెం కొంచెంగా అలా అలా తినేస్తూ ఉంటాను అనమాట. మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యాలి అని మళ్ళీ కామెంట్ చేస్తారో. నేను ముందే చెప్పినా కదా, నేను వెయిట్ చూసుకోలేదు, నా దగ్గర వెయిట్ మిషన్ లేదు అని. కాకపోతే అందాదా మన బాడీ మనకు తెలుస్తుంది కదా. సో బక్కగైనమా లావైనమా అంటే మాత్రం నేను కొంచెం బెటరే అనిపిస్తుంది నాకైతే. మధ్యలో కొన్ని రోజులు తీసుకోలేదు ఈ పౌడర్, ఎందుకంటే పౌడర్ అయిపోయింది అండ్ సామాన్ కూడా లేకుండే. సో అందుకోసం స్టాప్ చేసిన. మళ్ళీ రీసెంట్ గానే తీసుకొచ్చి మళ్ళీ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా. నేనైతే ఫస్ట్ ఒక స్పూన్ పౌడర్ తిన్న తర్వాత హాట్ వాటర్ తాగుతాను. నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. సో ఇదే కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఎట్లాగో పండక్కి హాలిడేస్ ఇచ్చలే కదా పిల్లలకి, అందుకే ఇంకో ఈ రోజు లేపలేదు అనమాట. నార్మల్ గా అయితే రెగ్యులర్ గా 7 కల్లా లేపేస్తాను. పిల్లలిద్దరికి మొక్కలు కడిపించుడే గంట పట్టుద్ది. సో అందుకోసమే ఈ రోజు కొంచెం పని ఉందని చెప్పేసి వాళ్ళని లేపలేదు అన్నట్టు. మా పెద్దోడు స్కూల్ కు పోవాలి లేవురా అంటే అస్సలే లేవాడు. ఈ రోజు హాలిడే కదా, పొద్దుగానే లేచి కూర్చున్నాడు. యాజ్ మా చిన్నోడు ఎప్పట్లాగానే లేట్ గా లేచిండు. నేనైతే ముగ్గేసిన ఎండినాక గిట్లుంది. ముందే చెప్తానా, నేను వేసిన ముగ్గును చూసి మీరు మాత్రం అస్సలు భయపడద్దు. బికాస్ నాకు ముగ్గులు పెద్దగా రావు, ఏదో ఆనంగినంగా వేసేస్తా. ఇంకా మా ఇద్దరు పిల్లలకి మా బాబా బ్రష్ అయితే వేపిస్తున్నాడు. ఇంకా వాళ్ళు బయట ఉన్నారు కదా, ఈ లోపు ఇల్లు క్లీన్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మోపు పెట్టేసిన. ఇలా ఇల్లు తుడుచుకొని రావడం కంటే కడుక్కొని వస్తే మంచిగా నీట్ గా మొత్తం మురికంతా పోతుంది కదా. బట్ కాకపోతే మా ఇంటి నిండా సమానే ఉన్నది. ఇక పుష్కున నీళ్లు పడ్డాయి అనుకో, మొత్తం అలా లేనిపోను కోసా ఉన్నాయి ఖరాబ్ అయితే. ఫ్రిడ్జ్, మిషన్, సోఫా సెట్, టేబుల్, బెడ్, కూలర్, డ్రెస్సింగ్ టేబుల్, బీర్వా ఇలా సమానంతా ఉండేసరికి కొంచెం ఇరికిరికి అనిపిస్తది. అంటే ఓకే మా ఫ్యామిలీ వరకు, అంటే మా పిల్లలు, మా ఆయన, నేను, మా నలుగురికి అయితే సెట్ అయ్యిద్ది అనమాట. ఇంకెవరైనా రిలేషన్స్ ఇంకా వచ్చినప్పుడు కూర్చోడానికి లేచి నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. మీలో ఎవరికైనా మా రూమ్ హోమ్ టూర్ కావాలంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఓ రోజు వీలు చూసుకొని మంచిగా వీడియోని షూట్ చేద్దాం. మేము ఉంటున్నది మా ఓన్ హౌస్ అనుకుంటున్నారు, కాదండి ఇది రెంట్ హౌస్. సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. కిచెన్, హాల్, బెడ్రూమ్, బయట కొంచెం బాల్కనీ లెక్క ఉంటుంది. మా రూమ్ రెంట్ వచ్చేసి 4500 రూపీస్ వితౌట్ కరెంట్ బిల్లు. మళ్ళీ కరెంట్ బిల్లుకి వేరే, మనం ఎంత వాడుకుంటే అంత. సో మంత్లీ ఎంత పడుతుందో అంత కట్టాల్సింది. ఇంకా ఓన్ హౌస్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ జీరో బిల్ వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకీ మీకు జీరో బిల్ వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వాడుకుంటే కరెంట్ బిల్లు పడుతుందట, అంతకంటే బిలోనే వాడుకుంటే మనకి జీరో బిల్లు వస్తుందంట. అది కూడా సొంత ఇల్లు అండ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే. మాకు సొంత ఇల్లు లేదు, రేషన్ కార్డు అంటారా, అది రీసెంట్ గానే వచ్చింది. ఆల్రెడీ మా రూమ్ ఓనర్ వాళ్ళకి జీరో బిల్ వస్తుంది కాబట్టి మేము అందులో కిరాయి ఉంటున్నాం కదా. సో వాళ్ళ పేరు మీదే ఉన్న కరెంట్ మీటర్ కి మళ్ళీ ఇంకో జీరో బిల్ వర్తించదంట. సో అందుకోసమే మేము ఇంకా ఇప్పట్లాగానే బిల్ అయితే కట్టుకుంటున్నాము. వాస్తవానికి మన దసరా ఆఫర్ కి వాషింగ్ మిషన్ తీసుకుంటే బాగుండు అని ఒక చిన్న థాట్ ఉండే నాకు. మా బావతో అన్నాను వాషింగ్ మిషన్ తీసుకుందాం బావా అంటే తను ఏమన్నాడు తెలుసా, నువ్వు ఇంట్లో చేసే పని ఏముంది, ఒక బట్టలు కూడా పిండుకోలేవా, అంత ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కోప్పడ్డాడు. ఇక ఎందుకులే అని నేను కూడా సైలెంట్ అయ్యాను. అందులోటూ మేము మళ్ళీ కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కదా. ఇప్పుడు వాషింగ్ మిషన్ కొనాలంటే వట్టిగా రాదు, అట్లీస్ట్ 20-30 కావాలి. ఎప్పుడైనా చూద్దాంలే. ఈ టాప్ ని గుర్తుపట్టారా, ఇంత ముందుకు రివ్యూ చేసిన, దీన్ని మీషోలో తీసుకున్న. టాప్ అయితే చాలా బాగుంది వేసుకున్నా. ఈ టాప్ మీదకి బాటమ్ ఏ కలర్ వేసుకోవాలని అడిగితే చాలా మంది వైట్ అయితే బాగుంటది అన్నారు. సో అందుకోసమే ఇక వైట్ ప్లాజా అయితే వేసుకున్నా. యాక్చువల్ గా నేను మీషోలో తీసుకున్నా, బట్ సేమ్ టాప్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంది, ఇంకా తక్కువ కాస్ట్. తర్వాత ఫీల్ అయినా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అయిపోవు అని చెప్పేసి ఓ 10 రూపాయలన్నా మిగులు గానీ. పొద్దుగా లేచిన ముగ్గు అప్పటికంటే ఇంకా సాయంత్రం మంచిగా కనబడుతుంది, అందుకోసమే అలా చూపిస్తున్నాను. ఇక పిల్లలకి కూడా స్నానం పోసి కొత్త బట్టలు అయితే వేసిన. కొన్ని ఏంటి అప్పుడే సాయంత్రం కావస్తుంది. ఇంకా క్రాకర్స్ తెచ్చుకోవడానికి అయితే రోడ్డుకు పోవాలి. ఎట్లాగో రోడ్డుకు పోతాం కాబట్టి నోములకి సంబంధించింది, ఐ మీన్ పూజకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొని ఇక సాయంత్రం మా అత్తమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇక మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఇంతకీ వీడియో ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.